అధికారులు ధృవీకరించారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, కౌంటింగ్ ప్రక్రియ ఎలా జరుగుతుంది? ఇప్పటి వరకు ముందస్తులో ఎవరున్నట్టుగా మన దగ్గర సమాచారం ఉంది? ఏదైతే జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతా ఉన్నది. ఇక ముందుగా ఏదైతే పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా ఓట్లను లెక్కించారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఆధిక్యంలో ముందంజలో కొనసాగింది. ఇక మొదటి రౌండ్ కు సంబంధించి కావచ్చు కాంగ్రెస్ పార్టీ ముందంజలో ఉంది. రెండో రౌండ్ కి సంబంధించి కూడా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముందుగా షేక్పేట డివిజన్ నుంచి కూడా ఈవీఎం సంబంధించి కూడా ఏదైతే కౌంటింగ్ కొనసాగుతా ఉన్నది, రెండో రౌండ్ కు సంబంధించి కూడా కౌంటింగ్ కొనసాగుతుంది. ముందుగా ఈవీఎంలకు సంబంధించి కూడా 101 సంబంధించి కూడా ఓట్లు పోల్ అయ్యాయి. దాంట్లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నవీన్ యాదవ్ కు 39 ఓట్లు, అలాగే బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 36 ఓట్లు, అలాగే బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి సంబంధించి కూడా 10 ఓట్లు ఏదైతే పోస్టల్ బ్యాలెట్ లో పడడం జరిగింది. ఇక మొదటి రౌండ్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగింది. మొదటి రౌండ్ లో 8,926 ఓట్లతోని నవీన్ యాదవ్ ముందంజలో ఉన్నారు. రెండో రౌండ్ కి సంబంధించి కూడా రెండో రౌండ్ లో కూడా 120 ఆధిక్యంలో కూడా ముందంజలో నవీన్ యాదవ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. ఇక ముందుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ఖాతా తెరిచారు. అది లీడ్ లో కొనసాగుతున్నది. ఇప్పుడు రెండో రౌండ్ కి సంబంధించి కూడా పూర్తయింది. మూడో రౌండ్ సంబంధించి కూడా లెక్కింపు కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉన్నది అయితే చెప్పవచ్చు. అంటే దాంతో పాటుగా జూబ్లీహిల్స్ బైపోల్ కి సంబంధించి కూడా ఈసారి పకడ్బందీగా కౌంటింగ్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అంటే 14 టేబుల్లకు సంబంధించి కూడా ఏదైతే కౌంటింగ్ చేయాలని కూడా ముందుగా భావించిన నేపథ్యం కావచ్చు. అధికారులకు సంబంధించి కూడా అందరూ ఏదైతే అందుబాటులో ఉన్న పరిస్థితి కావచ్చు. దానికి ఈసీ అనుమతి తీసుకుని 42 సంబంధించి కూడా టేబుల్లను ఏర్పాటు చేయడం జరిగింది. 10 రౌండ్లలో కూడా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మధ్యాహ్నం 1 గంట కల్లా కూడా జూబ్లీహిల్స్ అభ్యర్థికి సంబంధించి కూడా ఏ పార్టీ అభ్యర్థి గెలవబోతున్నారో కూడా తుది ఫలితం వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. కాబట్టి ప్రధానంగా ఇప్పుడైతే రెండో రౌండ్ పూర్తయింది, మూడో రౌండ్ కొనసాగుతుంది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా 126 ఓట్లతో ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. మొత్తంగా జూబ్లీహిల్స్ కి సంబంధించి ఏదైతే ఓట్లకు సంబంధించి కూడా మొత్తంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 4 లక్షల పైగా ఓటర్లు కలిగి ఉన్నారు. దాంట్లో 1,94,000 పైచిలకు సంబంధించి కూడా ఓట్లు నమోదయ్యి 48% సంబంధించి కూడా పోలింగ్ నమోదైన పరిస్థితి. కాబట్టి త్వరగా ఈ కౌంటింగ్ సంబంధించి పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రధానంగా ఏదైతే బోరబండకు సంబంధించి కావచ్చు దాంట్లో 55% సంబంధించి కూడా పోలింగ్ నమోదైంది. 29,760కి సంబంధించిన ఓట్లు పోలయ్యాయి. రేపత్ నగర్ లో 54% పోలింగ్ నమోదైంది. ఎర్రగడ్డలో 49% పోలింగ్ నమోదైంది. ఇక సోమాజిగూడకు సంబంధించి కూడా 34% పోలింగ్ నమోదైంది. ఇక యూసుఫ్గూడకు సంబంధించి కూడా 55% పోలింగ్ నమోదైంది. షేక్పేట్లకు సంబంధించి కూడా 43% పోలింగ్ నమోదైంది. వెంగళరావులో పోలింగ్ నమోదైన పరిస్థితి అయితే కనిపిస్తా ఉన్నది. మూడో రౌండ్ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉన్నది. మొత్తంగా ఈ పకడ్బందీ ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక ముందుగా ఏదైతే ఈవీఎంలకు సంబంధించిన కౌంటింగ్ కొనసాగుతుంది. ప్రతి టేబుల్ వద్ద కూడా ఇక మైక్రో అబ్జర్వర్లు కావచ్చు, మీడియాకు సంబంధించి కూడా సీసీ కెమెరా నిఘాలో పోలింగ్ కొనసాగుతున్నది. ఇప్పటికే ఏదైతే నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ సంబంధించి కూడా ధీమా వ్యక్తం చేశారు. గెలిచాము కానీ మెజార్టీ కోసమే వేచి చూస్తున్నాము. 45,000 మెజార్టీ కాంగ్రెస్ పార్టీకి రాబోతున్నట్టుగా కూడా ఆయన ధీమా వ్యక్తం చేయడం జరిగింది. మరోవైపు అదంటి సునీతకు సంబంధించి ఆమె కూడా ధీమా వ్యక్తం చేసింది. న్యాయం వైపే ఓటర్లు మొగ్గు చూపారు. బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నట్టుగా కూడా ఆమె స్పష్టం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. దాంతో పాటుగా బీజేపీ అభ్యర్థికి సంబంధించి కూడా తమ సాయశక్తుల ప్రయత్నం చేశారు. ఓటర్లకు సంబంధించి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో లెక్కింపు జరుగుతున్న స్థలానికి వచ్చే అవకాశం ఉందో? ఎవరైనా వచ్చారు ఇప్పటి వరకు? రైట్, ప్రధానంగా అభ్యర్థులకు సంబంధించి కావచ్చు ఏదైతే నవీన్ యాదవ్, మాగంటి సునీత, అలాగే లంకల దీపక్ రెడ్డికి సంబంధించి కూడా కౌంటింగ్ ని పరిశీలిస్తా ఉన్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ముందుగా ఏదైతే కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవడం జరిగింది. ఇక కౌంటింగ్ కి సంబంధించిన తీరు కావచ్చు, అక్కడ ఏదైతే పోస్టల్ బ్యాలెట్లు లెక్క పెడుతున్న తీరు కావచ్చు, ముందుగా పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి కూడా అభ్యర్థులకు సంబంధించిన డివైడెడ్ చేశారు. దాంతో పాటుగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 39 ఓట్లు పోస్టల్ బ్యాలెట్ లో రావడం జరిగింది. ఇప్పుడు రెండో రౌండ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతుంది.
ఉంది. ఇక 3వ రౌండ్ కొనసాగుతా ఉన్నది కాబట్టి దాదాపుగా 5 రౌండ్ల తర్వాత కూడా ఇదైతే ఒక మ్యాజిక్ ఫిగర్ చేరుకునే అవకాశాలు అయితే కనిపిస్తాయి. ఎందుకంటే ఇక 42 టేబుల్స్ కాబట్టి 10 రౌండ్లోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఇప్పుడైతే 3వ రౌండ్ కూడా పూర్తయ్యే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. మరి కాసేపట్లో 3వ రౌండ్ కూడా పూర్తయ్యే అవకాశం ఉన్నది కాబట్టి ఇక మధ్యాహ్నానికల్లా కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా అభ్యర్థి ఎవరు గెలుస్తారనే పైన కూడా తుది ఫలితం వెలువడబోతుంది. ఎందుకంటే పోటాపోటీ ప్రచారాలు నిర్వహించారు. జూబ్లీహిల్స్ కి సంబంధించి కూడా తగ్గ పార్ నడిచింది. ఇక కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అని చెప్పొచ్చు. ఇక ప్రధానమైన ఎజెండాతో ప్రచారాలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభివృద్ధి కార్యక్రమాలు, డెవలప్మెంట్ నినాదాన్ని తీసుకుంది. కంటోన్మెంట్ తర్వాత జూబ్లీహిల్స్ లో గెలవాలి, తర్వాత స్థానిక సంస్థలకు సంబంధించి కూడా ఇండికేషన్ ఇవ్వాలి ప్రజాపాలనలో. అయితే హరీష్, ఇక్కడైతే టక్ ఆఫ్ ద వార్ గా నడుస్తున్నట్టయితే మనకు తెలుస్తుంది. సాయంత్రానికి ఏదైనా జరిగే అవకాశం ఉందా, లేదంటే నవీన్ యాదవ్ సేఫ్ జోన్ లో ఉన్నాడు అనుకోవచ్చా? ఖచ్చితంగా లీడ్ లో కొనసాగుతా ఉన్నాడు. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ లో నవీన్ యాదవ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ముందంజలో ఉన్నారు. 1వ రౌండ్ లో సంబంధించి కూడా ఆయన ముందంజలో కొనసాగుతూ వస్తున్నారు. 2వ రౌండ్ లో కూడా 126 ఓట్లతో ముందంజలో కొనసాగుతా ఉన్నారు. ఇక 3వ రౌండ్ కి సంబంధించి కూడా కొనసాగుతా ఉన్నది కాబట్టి దాదాపుగా 5 రౌండ్లు పూర్తయిన తర్వాత ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వైపే మొగ్గు చూపినారు. ఎగ్జిట్ పోల్స్ అన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వైపే చూపించాయి. ఇక బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి తాము కూడా ధీమా వ్యక్తం చేస్తా ఉంది. ఓటర్లకు సంబంధించి కావచ్చు,